వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం వద్ద కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్లు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో సీఎం దృష్టికి అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని ఆపరేటర్లు తెలియజేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు విజయవాడ మచిలీపట్నంలో దాడులు నిర్వహించారు. మచిలీపట్నం ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ సీఐ అంబటి మన్మథరావు ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేసి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఆఫీసర్ లోకనాథం ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుని లోకనాథంను ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు నగరంలోని మూలపేటలో వ్యక్తిగత వివాదాల కారణంగా రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఐ చిట్టం కోటేశ్వరరావు మాట్లాడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1వ నగర పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జలమూరు మండలం శ్రీముఖలింగంలో కొలువై ఉన్న శ్రీముఖలింగేశ్వర ఆలయాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ అధ్యక్షుడు సొల్లా బొజ్జారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దర్శనం ఎంతో పవిత్రంగా భావిస్తున్నానని బొజ్జారెడ్డి పేర్కొన్నారు. ఈవోకే ఏడుకొండల స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. గిద్దలూరు నంద్యాల మార్గంలో నల్లమల అటవీ ప్రాంతంలోని సర్వ నరసింహస్వామి దేవస్థానం వద్ద స్పిరిట్ లారీ రోడ్డుపై బోల్తా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరం ఏర్పడింది. ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. అధికారులు లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేయడంతో రాకపోకలు పునః ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో భారీ వాహనాలను కొంతసేపు చెక్పోస్ట్ వద్ద నిలిపివేశారు. డూమ్రిగూడ ఎస్ఐ ఎల్ సురేష్ గంజాయి విక్రయాలు సాగు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలోని లిమిటీపుట్టు గ్రామంలో పోలీసులు డ్రోన్ల సాయంతో కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు కార్యకలాపాలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. గంజాయి సాగు రవాణా విక్రయాలపై సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని గ్రామస్తులకు సూచించారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ముమ్మరంగా అందజేస్తున్నట్లు పశు వైద్యాధికారి రవి సాహు తెలిపారు. మంగళవారం నర్సన్నపేట మండలం యారబాడు సచివాలయ పరిధిలోని గోకయ్య వలస గ్రామంలో ఈ టీకాలు వేస్తున్నట్లు ఆయన వివరించారు. రైతులకు వ్యాధిపై అవగాహన కల్పించి ఇప్పటి వరకు 1000కి పైగా టీకాలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రాజాం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో సాధారణ జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. రహదారులు కనిపించగా వాహనదారులు లైట్లు వెలిగించి అత్యంత జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ అకాల పొగమంచు కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ జంక్షన్ పరిధిలోని వీధిలో కాలు నుండి మురుగునీరు రోడ్లపైకి వస్తూ ఉండడంతో వాహనదారులు బాటాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొంతకాలంగా కాలువ సరిగ్గా లేకపోవడమే దీనికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ మురుగునీటి వల్ల దుర్వాసన వస్తుందని అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. పోలవరం జిల్లాలో పెద్ద పులి నెల రోజులుగా హల్చల్ చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గంగవరం మండలం ఉయ్యాల మడుగు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు ట్రాకర్ ద్వారా గమనించామని సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడం, సమీపంలో నీరు లభించడంతో 4 రోజులుగా ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందని ఆయన తెలిపారు. పులిని బంధించేందుకు తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు.